ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గట్టి షాక్ ఇచ్చారు. 20 మంది ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి అనర్హత వేటు వేశారు. ఎన్నికల సంఘం ప్రతిపాదించిన ఎమ్మెల్యేల అనర్హతను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించి నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఆ 20 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈ 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీకి ఫిర్యాదు చేసింది. తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతిని కాంగ్రెస్ కోరింది. దీంతో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీ అనర్హత వేటు వేసింది. రాష్ట్రపతి ఆమోదం కోసం తన సిఫార్సును పంపింది. ఆ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ విజయం సాధించాక 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు సీఎం కేజ్రీవాల్. వారిని విభిన్న మంత్రిత్వ శాఖలకు అనుసంధానిస్తూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 2015 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్లు ఎలాంటి వేతన భత్యాలు లేకుండా పనిచేస్తారని, వారి వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడబోదని, వారి నియామకం వల్ల ప్రభుత్వ పనితీరు మెరుగవుతుందని. దీంతో 20 మంది ఎమ్మెల్యేలు 2015 మార్చి 13 నుంచి 2016 సెప్టెంబర్ 8 వరకు పార్లమెంటరీ సెక్రటరీలుగా పనిచేశారు. పార్లమెంటరీ సెక్రటరీ పదవులపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తి మరో లాభదాయక పదవిలో ఉంటే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రశాంత్ పటేల్ అనే న్యాయవాది ఈసీకి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సెక్రటరీలుగా ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు తమపై దాఖలైన పిటిషన్ను కొట్టివేయాలని ఎమ్మెల్యేలు చేసిన అభ్యర్థనల్ని ఈసీ 2017 జూన్లో కొట్టివేసింది. దీంతో వారు 2017 ఆగస్టులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికి ఈసీ దీనిపై విచారణ చేపట్టకపోవడంతో తాము పిటిషన్ను స్వీకరించలేమని ఆప్ ఎమ్మెల్యేలకు హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమ పదవిని కోల్పోయారు. దీనిపై మరింత విశ్లేషణ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాష్ట్రపతి నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పదవులు కోల్పోయినట్టేగా భావించాలా? రాష్ట్రపతి నిర్ణయంపై ఆప్ స్పందన ఏ విధంగా ఉంది? సందేహం లేదు. 20 మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఆ మేరకు ఢిల్లీ మరొకసారి ఒక మినీ ఎన్నికలను ఎదుర్కోబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మానసికంగా కూడా సిద్ధపడింది. అయితే ఉప ముఖ్యమంత్రి సిసోడియా రాష్ట్రపతిని ఇక్కడ కూడా కోరటం జరిగింది. తమ యొక్క వాదనను, తమకున్నటువంటి అభిప్రాయాలను రాష్ట్రపతి కూడా విన్నవించి ఈ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోబోయే ముందుగా తమ అంశాన్ని, తమ వాదనను కూడా వినాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఆ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఇప్పుడు నేరుగా అధికార ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గజెట్ ను కూడా ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం విడుదల చేయడం జరిగింది. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి 20 మంది ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ స్థానాలకు చెందినటువంటి సభ్యులుగా ఉన్నటువంటి వీరంతా కూడా తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇక ఎన్నికలు ఎదుర్కోవాల్సింది. అయితే ఈ 20 మంది ఎమ్మెల్యేలు సభ్యత్వాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. 70 స్థానాలుగా ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో 67 స్థానాల్లో బలంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు 20 ఎమ్మెల్యేలు సభ్యత్వం కోల్పోయినప్పటికీ కూడా 47 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. ఆ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన యొక్క బలాన్ని మరొకసారి పుంజుకునేందుకు ఇది అవకాశం ఉంటుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి వ్యూహకర్తలు విశ్లేషించుకుంటున్నారు. అయితే ఆ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ ఒక ప్రజలలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉండబోతుందని ఈ రెండు పార్టీలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఏమైనప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపతిని మరలా ప్రజల్లో చూరుకొని తన యొక్క స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకే ఇది తమకు అనుకూలం కాబోతుందని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా కూడా అనుకుంటున్నారు. ఏమైనప్పటికీ కూడా అతి త్వరలోనే ఢిల్లీ ఒక మినీ ఎన్నికలను ఎదుర్కోబోతుంది. అది కూడా సాధారణ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఢిల్లీ ఇలాంటి మినీ ఎన్నికలను ఎదుర్కోవటం తమకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయంగాని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రసాద్
ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గట్టి షాక్ ఇచ్చారు. 20 మంది ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి అనర్హత వేటు వేశారు. ఎన్నికల సంఘం ప్రతిపాదించిన ఎమ్మెల్యేల అనర్హతను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించి నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఆ 20 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈ 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీకి ఫిర్యాదు చేసింది. తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతిని కాంగ్రెస్ కోరింది. దీంతో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీ అనర్హత వేటు వేసింది. రాష్ట్రపతి ఆమోదం కోసం తన సిఫార్సును పంపింది. ఆ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారు. ప్రసాద్, దీనికి సంబంధించి అంటే అనర్హత వేటుకు సంబంధించి తీసుకుంటే కనుక ఆప్ ప్రతినిధులు ఏమనుకుంటున్నారు? వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి సంబంధించి ఈ మెనీ ఎన్నికలు తమకు లాభదాయకం కాబోతుందని, రాజకీయంగా ఇది తమకే ఉపకరిస్తుందని మాత్రం చాలా గట్టిగా భావిస్తున్నారు. ఇలాంటి ఈ మినీ ఎన్నికలను ఎదుర్కోవటం వల్ల రాజకీయంగా ప్రజల్లో మరింత సానుభూతిని తెచ్చుకొని మరొకసారి తన యొక్క బలాన్ని విస్తరణ చేసుకునేందుకే ఇది దోహదపడుతుందని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహకర్తలు, నేతలు భావిస్తున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి బాగా తగ్గిపోయిన తరుణంలో ఈ రెండు పార్టీలు అంటే బీజేపీ, కాంగ్రెస్ కూడా తమకే ఇది ఉపకరిస్తుంది, తమకు రాజకీయంగా లాభం చేకూరుతుందని మాత్రం భావిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఢిల్లీ అసెంబ్లీ జరగబోయే 20 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరాపోర పోటీ ఖచ్చితంగా ఉంటుందని మాత్రం అనుకోవడానికి అవకాశం ఉంది. 6 నెలల క్రితం జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా అద్వితీయమైనటువంటి విజయంతో తన ఉప ఎన్నికల్లో తన స్థానాన్ని బదిలీ చేసుకుంది. ఈ సందర్భంలో 20 స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా దాదాపు మొత్తం స్థానాలను తానే కైవసం చేసుకుందనే ఒక ధీమాతో కూడా ఉంది. ప్రజల్లో సానుభూతి కూడా ఉంటుందని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రపతి చేసినటువంటి నిర్ణయం ఖచ్చితంగా వచ్చే లోక్సభ, అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల తరుణంలో ఇలాంటి ఉప ఎన్నిక ఢిల్లీలో ఒక మినీ ఎన్నికలను ప్రజలంతా కూడా చూడబోతున్నారు. అయితే ప్రసాద్, గతంలో ఈ అంశం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నప్పుడు ఆప్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. అప్పుడు స్వీకరించిన సందర్భం కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి నిర్ణయం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆప్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు అసలు ఉంటాయా? ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రపతి అంతిమంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆఫీస్ ఆఫ్ ప్రైవేట్ లాభదాయక పదవుల్లో ఉన్నటువంటి ఏ అంశానికి సంబంధించినటువంటి కూడా రాష్ట్రపతి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో కూడా సోనియా గాంధీ దీనికి సంబంధించి తనంతట తానే ఆమె రాజీనామా చేశారు కాబట్టి సరిపోయింది. లేనట్టయితే రాష్ట్రపతి ఆ సభ్యత్వాన్ని కోల్పోయే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సి ఉండేది. ఆ రకంగా రాష్ట్రపతి తీసుకున్నటువంటి ఈ అంతిమ నిర్ణయం తర్వాత తిరిగి ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందుగానే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. తాముకున్నటువంటి అభిప్రాయాలను, తాము చేసే వాదనను, ఇది లాభదాయక పదవులు ఏమాత్రం కాదని తాము చెప్తున్నటువంటి అంశాలను గణాంకాలతో సహా లిఖితపూర్వకంగా, అదేవిధంగా ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి పత్రాల రూపంగా కూడా తామంతా కూడా నిరూపిస్తామని చెప్పి వాదించినప్పటికీ కూడా, విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా రామ్నాథ్ కోవింద్ ఎలాంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతో అంతిమంగా ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మేరకు 20 మంది ఎమ్మెల్యేలు కూడా తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఖచ్చితంగా ఇక ఆమ్ ఆద్మీ పార్టీ గానీ ఈ ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రసాద్, లాభదాయక పదవులు ఉన్నాయి కాబట్టి, 2 పదవుల్లో ఉన్నారు కాబట్టి ఈ రోజు అనర్హత వేటు పడిందని అందరూ చెప్తున్నారు. కానీ ఆప్ ఒక వాదన వినిపిస్తోంది. పార్లమెంటరీ సెక్రటరీలుగా ఉన్న ఎటువంటి జీతభత్యాలు తీసుకోలేదు, పైగా ఇది ప్రభుత్వానికి ఉపకరించే చర్యను కూడా సమర్థించుకుంటుంది. అసలు ఈ వాదన ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోయారు? ఏమైనప్పటికీ కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభదాయక పదవులు అనే అంశం కేవలం జీతానికి సంబంధించిన అంశమే ఉండదు. ఒక కారు వాడుకున్నా గానీ, లేకపోతే ఒక భత్యాలు, లేకపోతే ఏదైనా ఫేక్స్, ఆ పదవి ద్వారా వచ్చే ఎలాంటి చిన్న ఆర్థికంగా ఇన్వాల్వ్ అయినటువంటి ఏ అంశం కూడా అది లాభదాయక పదవి కిందకే వస్తుంది. ఉదాహరణకు పార్లమెంటరీ సెక్రటరీగా నియామకమైనటువంటి 20 మంది ఎమ్మెల్యేలు కారు వాడుకున్నా గానీ, లేకపోతే ఏదైనా విదేశీ ప్రయాణానికి చేసినా గానీ అదంతా కూడా రాష్ట్ర ఖజానాపై పడుతుంది. కాబట్టి లాభదాయక పదవులు అన్న అంశం అన్నది కేవలం జీతభత్యాలకే పరిమితం కాదు. కాబట్టి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే హైకోర్టు
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన మీదట కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పరిశీలించిన తర్వాత అన్ని ఆధారాలతో లాభదాయక పదవులనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే 20 మంది ఎమ్మెల్యేలు కూడా తమ సభ్యత్వాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా లాభదాయక పదవే అని నిర్ధారించుకొని ఆ మేరకు సిఫార్సు చేయడం జరిగింది. ఆ తర్వాతనే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సిఫార్సులను ఆధారం చేసుకొని తాను కూడా పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి గజెట్ రూపంలో ఈ 20 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని కోల్పోయారని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఇక వేరే మార్గం ఏమీ లేదు. కాబట్టి 20 మంది ఎమ్మెల్యేలు కూడా సభ్యత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా తిరిగి ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రసాద్.